హాయ్ బ్రోస్, నేను మీ సింపుల్ వ్లాగర్ని. ఇదైతే మనం మొదటి వ్లాగ్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం అల్లంపూర్ జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇదైతే కర్నూలు నుంచి 30 కిలోమీటర్లు ఉంది. టర్నింగ్. రైల్వే గేట్ పడైతే 10 నిమిషాలు అయింది, ఇంకా రైలు రాలేదు. అమ్మయ్య, ఫైనలీ రైలు అయితే వచ్చేసింది. టర్నింగ్. దారిలో ఒక అవ్వ అయితే లిఫ్ట్ అడిగింది. ఆ అవ్వకి అయితే లిఫ్ట్ అయితే ఇచ్చేసాం. ఎక్కడికి వెళ్ళాలవా? అవునా? ఏంటి ఆటోకి పోతుంది ఇప్పుడు? ఆటోకి వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి 3 రూపాయలే ఉన్నాయి. అవునా? ఎవరే తీసుకుంటారు అయినా? అవ్వనైతే డ్రాప్ చేసి మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఫైనలీ అయితే రీచ్ అయిపోయాం. టెంపుల్ స్టార్టింగ్లో అయితే శివయ్య ఉంటాడు. అలా దండం పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. చూసాను కదా ఎంత క్రౌడ్ ఉన్నారో. అలా అక్కడ స్తంభాన్ని దర్శించుకొని గుడి ముందరికి అయితే వెళ్ళిపోయాం. అలా గుడి లోపలికి కూడా ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారు కదా ఎంత ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారో. అందరు పొద్దు దర్శనం అంటారు, కానీ లాస్ట్కి అందరు దేవత దగ్గరికి చేరుకోవాల్సిందే. ఇక్కడ గుడి స్తంభాల మీద మనం చూసినట్టయితే అష్టాదశ శక్తి పీఠాలైన అమ్మవారి పేర్లు ఉంటాయి. ఫొటోస్ ఇంకా వీడియోస్ తీయొద్దన్నారు, కానీ మీ అందరికీ చూపించడానికి నేను అలా డేర్ చేసి అయితే వీడియో అయితే తీశాను అమ్మవారిని. అలా అమ్మవారిని దర్శించుకొని బయటికి అయితే వచ్చేసాం. చూడండి ప్రసాదం కాడ ఎంతమంది అయితే ఉన్నారు. అలా మనం నడుచుకుంటూ రివర్ వ్యూ అయితే చూడడానికి వెళ్ళిపోతాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ రివర్ వ్యూ. ఇంకొక సైడ్ నుంచి అయితే రివర్ వ్యూ చూడడానికి వెళ్దాం. ఇదైతే మనకి ఇంకొక సైడ్ నుంచి అయితే రివర్ వ్యూ చూడడానికి చాలా బాగుంది కదా. అలా చూసుకుంటూ అలానే కూర్చుండిపోయా కొద్దిసేపు. లాస్ట్కి అయితే గోశాల కాడికైతే వచ్చేసాం. ఇది ఫ్రెండ్స్ మన అల్లంపూర్ యొక్క జోగులాంబ టెంపుల్ వ్లాగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.